రావాలి. జోలపాలెం తెనాలి ప్రయాణం పూర్తయిపోయింది. తిరిగి 11 గంటలకు బయలుదేరుతుంది బస్సు. ప్రస్తుతం జోలపాలెంలో మనం. బస్సు ఎక్కిన వారందరికీ ధన్యవాదాలు. రండి రైల్వే స్టేషన్ రోడ్ రండి. రైల్వే స్టేషన్ రోడ్ రండి. రైల్వే స్టేషన్ రోడ్ రైట్ బస్సు ఎక్కిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. చెక్కింగ్ వాళ్ళతో సహా చెక్కింగ్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు. ఉన్నట్టే ఓవర్ రైటింగ్ వచ్చింది చూశారుగా. ఏం కాదులే, ప్రయాణికులు టికెట్లు జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు సర్వీస్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. బాధ్యతగా వాళ్ళు మన ప్రయాణికుల్ని జాగ్రత్తగా చెక్ చేసి మన ప్రయత్నం మనం చేస్తారు వాళ్ళు. అట్లని కాదు, సర్వీస్ ఒక ఎత్తు, టికెట్లు ఒక ఎత్తు. ఓకే, ధన్యవాదాలు. మీది ఓవర్ రైటింగ్ మీరు రాసుకోండి, తప్పేం కాదు. నా సర్వీస్ నాది. ప్రయాణికులు అధికంగా ఎక్కించుకునే దాంట్లో ఈ ప్రయత్నం దయచేసి గమనించండి. ప్రయాణికులు అధికంగా ఎక్కించుకునే దాంట్లో కేసులు తప్పవు, ఓవర్ రైడింగ్ కేసులు. దీనివల్ల మన ఇంక్రిమెంట్లు పోతాయి. ఓకేనా? వాళ్ళు పని కట్టుకొని మన కేసు రాయడానికి, కండక్టర్లు కేసు రాయడానికి వాళ్ళు చెకింగ్ వాళ్ళు చాలా స్పీడ్గా ఉంటారు. అర్థమైందా? ప్రయాణికుల మీద కండక్టర్ల మీద ఎటువంటి జాలి ఉండదు. మీరు దయచేసి టికెట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఎందుకు చెబుతున్నానంటే టికెట్ ప్రయాణికుల బాధ్యత. వాళ్ళే రాయొద్దని చెప్పట్లా నేను. ప్రయాణికులు కూడా కొద్దిగా అలసత్వంగా ఉండొద్దు, టికెట్లు బాగా తీసుకోండి. ప్రస్తుతం ఉన్నదంటే జోలపాలెం బస్సు ప్రయాణం పూర్తి అయిపోయింది. తిరిగి 11 గంటలకు బస్సు బయలుదేరుద్ది. బస్సు ఎక్కిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇది ప్రోగ్రామ్ చెక్ అంట. ఓకేలండి, పుణ్య చెబుతున్నాలే. ఇది యాక్చువల్గా నా డ్యూటీ కాదు. ఒక అమ్మాయి లేడీ కండక్టర్ అమ్మాయి బదులు నైట్ అవుట్ ఇచ్చాను. మీ సర్వీస్ కోసం నా విప్లవ ప్రయత్నం చేస్తాను. అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలే. అట్లని కాదుగా, ఉండదున్నట్టు చెబుతున్నా. మన ధన్యవాదాలతో పాటు టికెట్లు కూడా జాగ్రత్తగా ఉండాలి అనేది. వాళ్ళు ప్రోగ్రామ్ చెక్ వచ్చారంట ఈ బస్సు కోసం. లేదు, ఈ బస్సు కేసు రాయాలని వాళ్ళు కోరుకుంటున్నారంట. చెకింగ్ వాళ్ళు మన బస్సే కేసు రాయాలని కోరుకుంటున్నారంట. చెప్పారు వాళ్ళు. ఈ బస్సు కేసు రాయమని చెప్పారంట పై అధికారులు. దయచేసి వినండి. ప్రయాణికులు అధిక సర్వీస్ చేయటం వల్ల కేసు రాయమని చెబుతున్నారట. ఏం కాదు దాంట్లో చెబుదాం. దిగు. పొరపాటు అని కాదు, వాళ్ళు పై అధికారులే ఇన్ని ఒత్తిడి చేస్తున్నారట కేసు రాయమని. సర్వీస్ బాగా చేసేవాళ్ళని కేసు రాయమని ఒత్తిడి చేస్తున్నారంట పైనుంచి. పెత్తలాడుతున్నారు వాళ్ళు. అంటే ఇది జాగ్రత్తగా ఉండండి. నేను డ్యూటీలో ఉన్నప్పుడు నా మీద కేసు రాయమని చెబుతున్నారట. దయచేసి మీరు టికెట్లు జాగ్రత్తగా చూసుకోండి. 49,390 దిగయ్యా. ప్రోగ్రామ్ చెక్ అని చెబుతున్నారు. జాగ్రత్తగా ఉండండి. జోలపాలెం బస్సు కొత్తగా పెట్టిన నైట్ అవుట్. ఒక్క నిమిషం అండి. ప్రోగ్రామ్ చెక్ అంటాను. ఊరినే చెబుతున్నాలేండి. ఇప్పుడు మనం విపరీతంగా ఎక్కిస్తాం కదా జనాన్ని. ఎక్కించేంతంటే ఈ పొరపాట్లు జరుగుతుంటే వాళ్ళు ప్రోగ్రామ్గా చేయమని చెబుతున్నారంట. ఓకే అండి. మీది కాదండి. ఎందుకంటే నేను సర్వీస్ చేసేదాంట్లో ఎంకరేజ్మెంట్ చేస్తున్నాను కాబట్టి నా మీద
నా గురించి నేను చెప్పుకుంటున్నాను. ఏడు పెట్టమంటారా? ఏమంటారు దీంట్లో ఈ రెండే కలగప్పుడు ఒకటి దీంట్లో ఓవర్ రైడింగ్ వచ్చింది అంటే ఇది ఒకటే అంతేగా. ఒక ప్యాసింజర్ ఓవర్ రైడింగు, మీకు ప్రోగ్రామ్ చెక్ ద్వారా నా కేసు రాస్తున్నారు. ధన్యవాదాలు మీకు చెకింగ్ వారికి.